దేవుని నిరాకరించడమే ప్రమాదమా? లేక దేవుడు లేడన్నట్లుగా జీవించడమే అసలైనటువంటి విపత్తా? కీర్తన 14 మనకు ఒక భయానకమైనటువంటి సత్యాన్ని వెల్లడిస్తూ ఉంది. షాలోమ్, వెల్కమ్ టు బైబిల్ భాష్యం. ఈరోజు మన పరిశీలన సంకీర్తన 14. ఇది సంప్రదాయబద్ధంగా దావీదునకు ఆపాదించబడినటువంటి జ్ఞానాత్మకమైనటువంటి కీర్తన. ఇందులో కీర్తనకర్త తన సమాజములోని నైతిక పతనం, అవినీతి, అన్యాయం, దేవుని విస్మరణను చిత్రీకరిస్తూ ఉన్నాడు. కీర్తన ప్రారంభంలో హిబ్రూ వాక్యము అత్యంత గంభీరమైనది. ఆమర్, నావల్, బెలిబ్బో అంటే మూర్ఖుడు తన హృదయములో చెప్పుచున్నాడు, దేవుడు లేడని. ఇక్కడ నాబాల్ అనేటువంటి పదం కేవలము మేధస్సు లేని వ్యక్తిని సూచించదు. ఇది నైతికంగా పతితుడు, ఆధ్యాత్మికంగా తిరుగుబాటుదారుడు, దేవుని భయాన్ని పూర్తిగా నిరాకరించి విస్మరించినవాడు అనేటువంటి భావాన్ని కలిగిస్తుంది. అందువలన కీర్తన 14 చెప్పేది కేవలము నాస్తికత్వం గురించి కాదు, దేవుని ఉనికిని జీవితములో పరిగణలోనికి తీసుకోకుండా జీవించే ప్రాయోగిక నాస్తికత్వం గురించి. అయితే కీర్తన నిరాశతో ముగియదు. దేవుడు పరలోకము నుండి మానవాళిని పరిశీలిస్తున్నాడు. చివరికి ఒక గొప్ప నిరీక్షణ మనకు ఇట్టి కీర్తనలో వినిపిస్తుంది. సియోను నుండి ఇశ్రాయేలు రక్షణ వచ్చునుగాక. కాబట్టి సంకీర్తన 14 సందేశము ఇదే. మానవుడు దేవునిని మరిచిపోయినప్పుడు పతనము వస్తుంది. దేవుడు తన ప్రజలను పునరుద్ధరించినప్పుడు రక్షణ వస్తుంది. ఒక ప్రశ్నతో మనం ముగిద్దాం. మనము దేవుని గురించి మాట్లాడుతున్నామా, లేక నిజంగా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నామా? సంకీర్తన 14 మానవ పతనం, దైవ దర్శనం, రక్షణ యొక్క నిరీక్షణ. గాడ్ బ్లెస్.